గౌరవనీయులు ప్రధాని మోడీ గారు చెప్పినట్టు ఇంధన పొదుపు దేశ ప్రగతి, పెట్రోల్ ఎలా ఆదా చేయాలి, ట్రబుల్ షూటర్ సాంబయ్య సూచనలు, సిగ్నల్స్ దగ్గర డిజిటల్ కౌంట్డౌన్ టైమర్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. రెడ్ సిగ్నల్ వేయగానే 20-30 సెకండ్స్ ఉంటే 2 వీలర్, 40-50 సెకండ్స్ ఉంటే 4 వీలర్, 1 నిమిషం కంటే ఎక్కువ ఉంటే హెవీ వెహికల్స్ ఇంజిన్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వలన కొంతవరకు ఇంపోర్టెడ్ పెట్రోల్ సేవ్ చేయగలుగుతాం. యూటర్న్లు కొన్ని చోట్ల దగ్గర ఉన్నాయి, ఇంకొన్ని చోట్ల 1 నుంచి 2 కిలోమీటర్స్ వరకు ఉన్నాయి. వీటి వలన మనకు టైం మరియు పెట్రోల్ వృధా అవుతుంది. దానికి బదులు ట్రాఫిక్ అవసరాలను బట్టి వాటి మధ్య దూరం వీలైనంత వరకు తగ్గిస్తే టైం మరియు ఇంపోర్టెడ్ పెట్రోల్ ఆదా చేయవచ్చు. టైర్లలో గాలి, టైర్ ప్రెషర్ తక్కువగా ఉంటే ఇంజిన్పై లోడ్ పడి పెట్రోల్ ఎక్కువగా తాగేస్తుంది. అందుకే వారానికి ఒకసారి కంపెనీ చెప్పిన కరెక్ట్ ప్రెజర్ మెయింటైన్ చేయండి. దీనివల్ల 3% వరకు పెట్రోల్ ఆదా అవుతుంది. గాడిని రై మంటూ రేస్ చేయడం, సడన్ బ్రేకులు వేయడం వల్ల మైలేజ్ ఘోరంగా పడిపోతుంది. ఎప్పుడైనా సరే 40-50 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తే బైక్ బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. దాన్నే ఎకానమీ జోన్ అంటారు. దీని వలన కొంత పెట్రోల్ ఆదా అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ మురికిగా మారినా, ఇంజిన్ ఆయిల్ పాతదైనా బండి ఎక్కువ పెట్రోల్ లాగుతుంది. టైంకి సర్వీసింగ్ చేయిస్తే ఇంజిన్ స్మూత్ గా నడుస్తుంది, మైలేజ్ అదిరిపోతుంది, పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది. ఇది చాలామందికి తెలియని విషయానికి బైక్ను రోజంతా ఎండలో పార్క్ చేస్తే ట్యాంక్లో ఉన్న పెట్రోల్ వేడికి ఆవిరి అయిపోతుంది. అందుకే వీలైనంత వరకు నీడలోనే పార్క్ చేయండి. తక్కువ స్పీడ్లో ఎక్కువ గేర్, ఎక్కువ స్పీడ్లో తక్కువ గేర్ వేయకూడదు. కరెక్ట్ స్పీడ్కి కరెక్ట్ గేర్ వాడాలి, లేదా మీ పెట్రోల్ గుల్ల అవ్వడం ఖాయం. ఆఫీస్, ఐటీ కారిడార్లలో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. అందరూ ఉదయం 9 గంటలకే ఆఫీసులకు, సాయంత్రం 6 గంటలకే ఇళ్లకు బయలుదేరడం వల్ల పీక్ అవర్స్ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడి కోట్లాది లీటర్ల పెట్రోల్ గాల్లో కాలిపోతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో స్టాగర్డ్ ఆఫీస్ టైమింగ్స్ ఒక బ్యాచ్ 8 గంటలకు, ఒక బ్యాచ్ 9 గంటలకు, మరో బ్యాచ్ 10 గంటలకు ప్రవేశపెడితే రోడ్లపై ట్రాఫిక్ రద్దీ సగానికి పైగా తగ్గి పెట్రోల్ ఆదా అవుతుంది. గుంతలు లేని రోడ్లు, ఫ్రీ ఫ్లో ట్రాఫిక్. రోడ్లపై గుంతలు అడ్డదిడ్డమైన స్పీడ్ బ్రేకర్ల వల్ల వాహనాల వేగం తగ్గి మళ్లీ ఫస్ట్ గేర్ వేసి లాగాల్సి వస్తుంది. దీనివల్ల మైలేజ్ ఘోరంగా పడిపోతుంది. స్మూత్ రోడ్లు ఉంటే ఇంధన వినియోగం 5 నుండి 7% వరకు ఆటోమేటిక్గా తగ్గుతుంది. మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దూరం 158 కిలోమీటర్లకు. దానిలో ఎంట్రన్స్లు, ఎగ్జిట్లు 22 మాత్రమే ఉన్నాయి. ఒక ఎంట్రీ నుండి ఇంకో ఎంట్రీ వరకు 8 నుంచి 10 కిలోమీటర్లు డ్రైవ్ చేయవలసి వస్తుంది. వీలైన చోట్ల 2 నుంచి 3 కిలోమీటర్లు దూరంలో ఉండే అండర్ పాస్ల దగ్గర సుమారుగా 50 నుంచి 60 వరకు ఎంట్రన్స్లు, ఎగ్జిట్లు పెడితే బావుంటుంది. వీలైన చోట్ల అండర్ పాస్ దగ్గర ర్యాంప్ సిస్టమ్ అయినా లేదా అపార్ట్మెంట్స్ లో వాడే వెహికల్ లిఫ్ట్ బ్రిడ్జి ప్రొవిజన్ అయినా తేవాలి. ఇలా చేస్తే టైం మరియు ఇంపోర్టెడ్ పెట్రోల్ ఆదా చేయవచ్చు. ఇలా చేయడం వలన కనీసం 10% అయిన ఇంపోర్టెడ్ పెట్రోల్ ఆదా చేయగలుగుతాము. ఇదే మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తే ప్రధాని మోడీ గారు ఆశించినట్టు దేశ ఇంధన దిగుమతుల భారం గణనీయంగా తగ్గుతుంది. మన రూపాయి విలువ పెరుగుతుంది. ఇలా మనం పాటిస్తే మన డబ్బు ఆదా అవుతుంది. అలాగే మన దేశ అభివృద్ధికి మేలు చేసిన వాళ్లం అవుతాం. Vemula Sambaya phone number 9949082277 Save Petrol.